42% రిజర్వేషన్ కోసం ఆగినటువంటి విషయం మనకందరికీ తెలుసు. ఈ పండగ సందర్భంలో ఆ పొలిటికల్ వాయిస్ కన్నా ఎక్కువగా సర్పంచులు లేరు, అది ఒప్పుకుంటాము. మాజీ సర్పంచులు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా అధికారం ఉంటుంది. అందులో ప్రభుత్వ వ్యవస్థ కూడా పనిచేస్తుంది. యథావిధిగా జరగాల్సినటువంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. అక్కడ లైటింగ్ ఏర్పాటు జరుగుతుంది. ఎక్కడైతే నిమజ్జనం జరుగుతుందో అక్కడ కూడా ఏర్పాట్లు జరుగుతుంది. అన్ని రకాలుగా రక్షక అన్ని విధాలుగా పనిచేస్తుంది అని తెలియజేస్తుంది. అంటే మీ పార్టీ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టకపోవడానికి ఏంటంటే ప్రజలలో వ్యతిరేకత ఉంది. ఇప్పుడు బతుకమ్మ పండగ సంతోషంగా ఉన్నాము, ఆరోపణ చేస్తున్నారు. 42% రిజర్వేషన్ కోసం ఆగింది కానీ లేకపోతే ఎప్పుడో ఏడాది కింద పెట్టాల్సినటువంటి ఎలక్షన్లు మాకేమి ఎప్పుడైనా పెట్టాల్సిందే. బాధ్యత ఒక ఎమ్మెల్యేకు కాన్స్టిట్యున్సీ పూర్తి బాధ్యత కన్నా ఎక్కువగా అందరికీ డివైడ్ చేస్తే ఆ బాధ్యత అందరు పంచుకుంటారు. ప్రజలు అందరితో ఎవరి సమస్యలు వాళ్ళు డిఫరెంట్ వింగ్స్ లో వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసుకుంటారు. అది మాకు కూడా తెలుసు. కానీ పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్ గా అధికారికంగా 42% రిజర్వేషన్ కోసం వెయిట్ చేసినాము. దానికోసమే ఆలస్యమైంది తప్పించి మాకు వేరే ఇంటెన్షన్ లేదు. ఇంకొక విషయం, ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే మొన్న అప్పటిదాకా మాట్లాడిన అన్ని రాజకీయాలు గ్రూప్ సంబంధించింది వస్తే గ్రూప్ 1 కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక మంత్రి గారు 3 కోట్ల రూపాయలు ఒక పోస్ట్కి అడిగారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వాడి దగ్గర దొంగ బెదవ లుచ్చ లఫంగా చీము నెత్తురు లేనోడు, వాడికి కడుపులో బిడ్డలు పుట్టనట్ల వాడు మాట్లాడినటువంటి కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలకి ఎవరైతే 536 మంది ఎంతో మంది ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్ లో పాస్ అయినటువంటి వాళ్ళు 500 మంది ఇంటూ 3 కోట్లు అన్నాడు. ఆ దుర్మార్గునికి లెక్క ఏడు నుంచి వచ్చిందో తెలియదు. 500 మంది దగ్గర 3 కోట్లు తీసుకున్నాను. గోసపడుతుర్రో బాధపడుతుర్రో, పాల ప్యాకెట్ కి మా దగ్గర డబ్బులు లేవు, మేము కూలీ నాలి చేసుకొని నా కొడుకుని నేను ఈ అవస్థపడ్డా, నా పిల్లలు కూడా ఆ అవస్థ పడొద్దు అని కష్టపడి చదివించి పాస్ అయినటువంటి వాళ్ళ మీద ఇలాంటి ఆరోపణలు వేసినటువంటి దుర్మార్గునికి తగిన శాస్తి మేము రాజకీయంగా కాదు, ఎవరైతే గ్రూప్ 1 లో పాస్ అయినరో వాళ్ళందరూ కూడా ఇట్లాంటి దుర్మార్గుని మీద తిరగబడాల్సినటువంటి అవసరం మీకున్నదమ్మా. ప్రభుత్వం తన బాధ్యత తను నిర్వహించింది. అది కూడా కోర్టు ఏమన్నది, ఏదైనా మిస్టేక్స్ జరిగినాయేమో చెక్ చేసుకోండి అని డెసిషన్ ఇస్తే దాన్ని ఈరోజు డంబాచారం చేసి చెప్పుకొని 3 కోట్లు తిన్నదన్న దొంగల్లారా. మీ హయాంలో పేపర్ లీకేజ్లు అయినాయి. కవిత, నువ్వు, మీరు అందరు కలిసి పేపర్లో నమ్ముకు